హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు బీబీక్యూ నేషన్కి వెళ్తున్నాం, కొత్తపేట బ్రాంచ్కి. పార్టీ ఎవరిది ఎందుకు అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. మా బ్యాచిలర్స్ గురించి తెలిసిందేగా. పార్టీ అనేసరికి మార్నింగ్ నుండి టిఫిన్ కూడా చేయలేదు. ఎవర్రా మీరు ఇలా ఉన్నారనుకుంటున్నారా? అట్లా ఉంటుంది మాతోని. లైట్గా ఫ్లాట్ షిఫ్ట్ అవ్వాలనిపిస్తుంది. ఏంటి? మై బ్యాంక్ బ్యాలెన్స్ లాఫింగ్ ఫ్రమ్ కార్నర్. ప్రజెంట్ అయితే మనం సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. జూడియో మన టాటా గ్రూప్ వచ్చేయండి. అలా ఫ్లైఓవర్ ఎక్కేసాం ఎల్బీనగర్ వెళ్ళడానికి. చాలా వరకు ట్రాఫిక్ అయితే కంట్రోల్ అయింది ఈ ఫ్లైఓవర్ వల్ల. కొంచెం ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అండ్ మంచి వీడియో ఎక్స్పీరియన్స్ కోసం హై రిజల్యూషన్లో పెట్టి చూడడానికి ట్రై చేయండి. హైదరాబాద్ నేమ్ వినగానే మీ మైండ్లో గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ ఏంటో కమెంట్ చేయండి. నాకైతే బిర్యానీ గుర్తొస్తుంది. ఇంకా మా ఆటోతో ఆ కార్ని అలా ఓవర్టేక్ చేసి ఇలా బార్బిక్యూ నేషన్కి అయితే రీచ్ అయిపోయాం. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఫ్రెండ్స్ బి లైక్ బాగానే ఎక్స్ట్రా. సర్లే, ఇవన్నీ మనకు కామనే. లోపల ఎలా ఉందో చూద్దాం రండి. చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉండే. నాకైతే మధ్యలో ఈ సలాడ్ బాక్స్ ఉంది, నాకైతే భలే నచ్చింది. సెంటర్లో ఉంది అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అదే. అంబియన్స్ అయితే చాలా బాగుంది లోపల. సో బార్బిక్యూకి రావడం వర్తా కాదా, ప్రైస్ ఎంత, వెజ్ అండ్ నాన్ వెజ్కి అనేది మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 70+ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చూద్దాం ఈరోజు ఎన్ని కవర్ చేస్తామో. స్టార్టింగే పానీపూరి పెట్టారు భయ్య, బాగుంది టేస్ట్. నేనైతే సలాడ్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. కీరా, క్యారెట్, బ్రోకలీ, పాస్తా సలాడ్, ఇంకా చాలా ఉన్నాయి. కర్డ్ రైస్ అండ్ మామిడికాయ పచ్చడి కూడా ఉంది భయ్య. జనరల్గా అయితే సలాడ్స్ తినను, ఏదో ఇక్కడికి వచ్చాం కాబట్టి అన్ని అలా కొంచెం కొంచెం ట్రై చేశాను. వాళ్ళు సర్వ్ చేయడం స్టార్ట్ చేశాక నాకైతే అదర్స్ మూవీలో డైలాగ్ గుర్తొచ్చింది. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు, ఒకటే మ్యూజిక్. మనం తింటూనే ఉండాలి, వాళ్ళు పెడుతూనే ఉంటారు. వెజ్ స్టార్టర్స్లో క్రిస్పీ కార్న్, పన్నీర్ టిక్కా, కాజున్ స్పైస్ పొటాటో అయితే ట్రై చేశాను. టేస్ట్ బాగుంది. ఇంకా చాలరా బాబు, ఫుల్ అయిపోయిందని మీకు అనిపిస్తే దాన్ని కిందికి పంచండి, ఇంకా మనకు సరిపోయిందని వాళ్ళకి సింబాలిక్గా చెప్పినట్టే. నేనైతే ఈ బ్రదర్ దగ్గరికి వచ్చా. ఇది నాన్ వెజ్ లైవ్ కౌంటర్. ఇక్కడ చిల్లీ చికెన్, చిల్లీ ఫిష్, చికెన్ బాల్, మటన్ కీమా పావు ఉన్నాయి. నేనైతే ఒక మటన్ కీమా పావు తీసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వస్తే ట్రై చేయండి, మర్చిపోకండి. వెజ్ లైవ్ కౌంటర్ కూడా ఉంది ఇక్కడ. చాలానే ఐటమ్స్ ఉన్నాయి. పానీపూరి, దహీపూరి, సేవ్ పూరి, ఇంకా చాలానే ఉన్నాయి. సో వెజిటేరియన్స్కి అయితే నో ప్రాబ్లం. టేబుల్ మొత్తం ఐటమ్స్తో నింపేశారు. సో మా వాళ్ళు అయితే అన్నీ ట్రై చేస్తున్నారు మంచిగా. పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేసే వెళ్తాం ఇక్కడ నుండి. స్టార్టింగ్ నేనేదో హెల్తీ అది ఇది అన్నాను కదా, సో ఇవన్నీ తినేస్తాను. ఇక్కడ బ్యాలెన్స్ చేద్దాం. చికెన్, ప్రాన్స్, ఫిష్ తెచ్చి బొగ్గుల మీద పెట్టారు. తిప్పుతూ ఉండాలి, మంచిగా రోస్ట్ అవుతుంది. నాకైతే ప్రాన్స్ చాలా బాగా నచ్చింది. ఈ లెగ్ పీస్ కొంచెం రోస్ట్ ఎక్కువైంది. ఈ భయ్య అయితే బాగా మాట్లాడుతున్నాడు. ఫుడ్ ఎలా ఉంది, అంతా ఓకేనా అని తెలుసుకుంటున్నాడు. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు చేసిస్తారు మనం చెప్తే. ఇలా అడిగి తెలుసుకోవడం నాకైతే బాగా అనిపించింది. అండ్ మా కొలీగ్స్ సాయిరాజ్, శ్రావణ్, స్వప్నిల్, మాధురి అండ్ జగన్, నిఖిల్. బటర్ నాన్ అండ్ మటన్ సూప్ అయితే ట్రై చేసా. టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు. ఈ సెటప్ అంతా బాగుంది కదా. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది, అది లాస్ట్లో చెప్తా. నెక్స్ట్ ఇంకా మనం తినే ఐటమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటిదాకా తిన్నది అరిగించుకోవడానికి లోపలంతా ఒక రౌండ్ వేసేద్దాం. వెజ్లో మెయిన్ ఐటమ్స్ అయితే పాస్తా ఇన్ పింక్ సాస్ అండ్ ఆలూ జీరా ఫ్రై ఉంది. ఇంకా వెజ్ చట్పటా అండ్ దాల్ మఖ్నీ ఉంది, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ప్లెయిన్ రైస్ విత్ పన్నీర్ కుర్మా. టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ లాస్ట్లో ఇక్కడ చిల్లీ గార్లిక్ నూడిల్స్ అయితే ఉన్నాయి. టేస్ట్ పర్లేదు. మధ్యలో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, నాకైతే ఇది బాగా నచ్చింది. దీన్ని ఓపెన్ కిచెన్ అంటారు అనుకుంటా. కరెక్ట్ కదా, కమెంట్లో చెప్పండి. అండ్ మన నాన్ వెజ్లో మెయిన్ ఐటమ్స్ అయితే దమ్కా ముర్క్ అండ్ నెక్స్ట్ ఐటమ్ మటన్ హలీం అండ్ బురానీ గోష్. అండ్ ఇంకా నెక్స్ట్ తందూరి మీట్ బాల్స్ అంటేదో అండ్ కోస్టల్ ఫిష్ కర్రీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మటన్ బిర్యానీ. మొత్తం బోన్సే ఉన్నాయి భయ్య, కొంచెం డిసప్పాయింట్ అయ్యా నేను. అండ్ మన అందరి ఫేవరెట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇంకా నేనైతే 2 బిర్యానీ సర్వ్ చేసుకొని తినడం స్టార్ట్ చేసా. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. నీకు స్పూన్ అవసరం ఏంటో అనుకుంటున్నారు, ఏదో అలా వీడియో కోసం ఒకసారి స్పూన్తో తిన్నా అంతే. ఇంక ఈ గ్యాప్లో మా వాళ్ళైతే డ్రింక్స్ చెప్పారు. ఇదేదో కలర్ వాట్ కలర్ గేమ్లో ఉంది. పేర్లే విచిత్రంగా ఉన్నాయి. ఇదేదో పసిఫిక్ బ్లూ మొజిటో అంట. ఆ రెడ్ కలర్ ఏమో లేడీ ఇన్ రెడ్ అంట. అవన్నీ మనతో అయ్యే పనులు కావని నేనైతే మన ఆల్ టైమ్ ఫేవరెట్ థమ్స్అప్ తీసుకున్నా. తలా ఒకటి తీసుకున్నారు. ఆ పసిఫిక్ బ్లూ అయితే ఓకే పర్లేదు అన్నారు, కానీ ఆ రెడ్ కలర్ది అయితే ఏదో సిరప్లా ఉందంట. సో బీ కేర్ఫుల్ బిఫోర్ యూ చూస్, రన్ అవుట్ అవ్వకండి. పక్కనే ఎవరో బుడ్డోడి బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా డెజర్ట్స్ దగ్గరికి వస్తే కాంటినెంటల్ అయితే మనకి స్ట్రాబెర్రీ స్విస్ రోల్, ట్రెస్ లీగ్స్, బ్రౌన్ బర్ఫీ ఉంది. అండ్ ఫ్రెష్ ఫ్రూట్ కట్స్లో అయితే మనకి వాటర్ మిలన్, మస్క్ మిలన్, పపాయ ఉన్నాయి. ఇండియన్ డెజర్ట్స్లో అయితే ఫ్రూట్ కస్టర్డ్, మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్, మ్యాంగో ఫిర్నీ, గులాబ్ జామున్ అండ్ పాయసం ఉన్నాయి. అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని వచ్చేసా. నా ఫేవరెట్ అయితే మ్యాంగో ఫిర్నీ. గులాబ్ జామున్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ కాంబినేషన్ బాగుంటుంది కదా, ట్రై చేయండి. నార్మల్ కుల్ఫీ ఎప్పుడు తినేదే కానీ నేనైతే ఈసారి పాన్ కుల్ఫీ తీసుకున్నా, బాగుంది టేస్ట్. బాగా అరేంజ్ చేశారు భయ్య ఈ గ్లాసెస్ రివర్స్లో.
ఇందాక లాస్ట్‌లో చెప్తా అన్నగా ట్విస్ట్. ఇక్కడ ఒక్కసారి డ్రింక్ కాంప్లిమెంటరీ అంట. మళ్ళీ తాగాలి అంటే ఎక్స్‌ట్రా మనీ పే చేయాలి. ఇంత మనీ కట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్స్‌ట్రా పే చేయడం ఏంటో. మా వాడు ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాడు. ఇది మా సాఫ్ట్‌వేర్ జీవితాలు. లాస్ట్ మంత్‌లో మా వాళ్ళ బర్త్‌డే అయితే ఈ మంత్‌లో పార్టీ ఇచ్చారు. బార్బిక్యూలో బర్త్‌డే ఆర్ ఏదైనా అకేషన్ ఉంటే వాళ్ళే కేక్ కట్ చేపిస్తారు. కేక్ కాంప్లిమెంటరీ, నో బిల్. బార్బిక్యూ స్టాఫ్ కూడా వచ్చి మంచిగా సెలబ్రేట్ చేస్తారు. బార్బిక్యూ వర్తా కాదా అంటే నేనైతే వర్త్ అనే చెప్తా. అండ్ ప్రైస్ వచ్చేసి వెజ్ అయితే 830 అండ్ నాన్ వెజ్ అయితే 890 అన్లిమిటెడ్ బఫే. మేబీ వీకెండ్స్‌లో అయితే వేరీ ఉండొచ్చు ప్రైస్ రేంజ్‌లో. అండ్ మీ దగ్గర ఏమన్నా కూపన్స్ అలాంటివి ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎంత తింటారో మీకు తెలుసు కాబట్టి, సో మీరు పెట్టే మనీకి మీరు న్యాయం చేస్తాం అనుకుంటే రావచ్చు. లేదంటే మంచిగా ఇంట్లోనే కూర్చొని ఒక బిర్యానీ అండ్ థమ్స్ అప్‌తో చిల్ అవ్వండి. అండ్ మీరు బార్బిక్యూ నేషన్‌కి రావాలంటే ముందే వాళ్ళకి కాల్ చేసి టేబుల్ బుక్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా వచ్చినా పర్లేదు. ఇంకా అలా మా పార్టీ అండ్ సెలబ్రేషన్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాయి. ఇక మా బ్యాచిలర్స్ బ్యాచ్ బ్యాక్ టు హాస్టల్. ఇంత తిన్నాక ఈ వెదర్ ఏమో కూల్‌గా ఉంది. హాస్టల్‌కి వెళ్ళాక ఒక స్లీప్ ఏస్తే ఉంటదిరా చారీ, కోట్లిచ్చినా కొనలేం ఆ ఫీల్. సో థాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.